53వ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 53 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామ గ్రంథంలో 53వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 34వ శ్లోకంలో భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్వార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంధినో. ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించినటువంటి ఇంద్రియ విషయమునందు రాగద్వేషాలు ఏర్పడి ఉన్నాయి. రాగద్వేషాలకు ఎవ్వరూ వశపడకూడదు. రాగద్వేషాలు సాధకునికి ప్రబల శత్రువులు కదా అనే విషయం గుర్తు చేస్తున్నాడు ఈ శ్లోకంలో పట. ఎందుకంటే ప్రతి ఇంద్రియానికి కూడా దానికి చెందినటువంటి ఇంద్రియ విషయమునందు రాగద్వేషాలు ఉంటాయి. ఈ విధంగా ఇంద్రియస్య అని 2 సార్లు చెప్పడాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ప్రతి ఇంద్రియానికి తత్సంబంధమైనటువంటి ఇంద్రియ విషయం ఇష్టమైతే రాగం ఏర్పడుతుంది, అనిష్టమైతే ద్వేషం కలుగుతుంది. విషయాలను గుర్తించడానికి ఇంద్రియాలు ఉపకరిస్తాయే కానీ రాగద్వేషాలను ఇంద్రియాలు కదిలించలేవు. రాగద్వేషాల కదలడానికి స్వభావమే కారణమవుతుంది. అందువల్ల కళ్ళు చూపించినవన్నీ మనం కోరుకోము. వాటికి సంబంధించినటువంటి వాసనలు మన వద్ద ఉన్నప్పుడే అవి మనల్ని ఆకర్షిస్తాయి. ఆకర్షించిన వెంటనే వాటిని మనం కోరుకుంటాం. ఎంత విశిష్టమైన వస్తువునైనా అందరూ కోరుకోకపోవడానికి స్వభావమే కారణం. మనము దేన్ని కోరుకున్నా ఆ కోరిక వెనుక స్వభావ ప్రేరణ ఉంటుంది, కానీ అది మనకు కనిపించదు. మెదడు యొక్క లోతుల్లో కనుక అర్థం కాదు కూడా ఉంటుంది, కాబట్టి అర్థం కూడా కాదు. ఏం చేద్దాం, నేను అలాగే ప్రవర్తిస్తూ ఉంటాను, అది నా స్వభావం అని మనుషులు చెప్పుకోవడం కూడా వింటూ ఉంటాం. స్వభావం ముందు మనిషి ఎంత అశక్తుడో ఆ మాటల్ని విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఒక పువ్వును నచ్చిన, ఒక మనిషిని మెచ్చిన, ఒక పండును కోరిన, ఒక బట్టను ధరించిన, ఒక పదార్థాన్ని ఆశించిన, ఒక ప్రదేశాన్ని నిరసించిన వాటి వెనుక కారణాలున్నాయి. అవన్నీ స్వభావంలో దాగి ఉన్నాయి. వ్యక్తుల యొక్క స్వభావాలు భిన్నంగా ఉన్నాయి కాబట్టి రాగద్వేషాలలో వ్యత్యాసాలు గోచరిస్తూ ఉన్నాయి. రాగద్వేషాలకు వశపడకు అంటున్నాడు భగవంతుడు. అంతేగాని రాగద్వేషాలు లేకుండా ఉండని చెప్పట్లేదు. ఎందుకంటే అవి స్వభావంలో ఉంటాయి, వాటిని నియంత్రించలేము. కనుక వాటికి వశపడకు అన్నాడు. ఇది కర్మస్వేచ్ఛను ఆవిష్కరిస్తుంది. రాగద్వేషాలను తటస్థపరచగలిగితే కర్మలు బంధించవు. కాబట్టి రాగద్వేషాలను అవశ్యం తటస్థపరచాలి. అది కర్మయోగం ద్వారానే సాధ్యం. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను నైవేద్యంగా సమర్పించి ఫలితాల్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఇక రాగం ఎక్కడుంటుంది, ద్వేషం ఎలా ఉంటుంది? రాగద్వేషాలు లేనప్పుడు ఇక బంధం ఎక్కడుంటుంది? రాగద్వేషాలే మనిషికి ప్రబల శత్రువులు. శ్రేయో మార్గంలో అవే విఘ్నాలు, ప్రతిబంధకాలు. కాబట్టి అవే శత్రువులు అంటున్నాడు. మరి స్వభావజనితమైనటువంటి రాగద్వేషాల చేత ప్రేరేపింపబడినటువంటి వాడు పరధర్మం కూడా అనుసరణీయమే అని భావిస్తాడట. అది యుక్తం కాదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు స్వామి. శ్రేయో
పరధర్మా సనుష్ఠితా స్వధర్మే నిధనో శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరింపబడినటువంటి అన్యుల ధర్మం కందే గుణము లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైన మంచిదే, పరధర్మం భయంకరం అని చెప్పేసి ఈ 35వ శ్లోకంలో చెప్పాడు. మన ప్రకృతికి లేదా స్వభావానికి అనుకూలమైనది ఏదో అదే స్వధర్మం. ప్రకృతిని అనుసరించి ప్రవృత్తి ఉంటుంది, అదే స్వధర్మానుష్ఠానం. స్వధర్మాన్ని ఆచరించడంలో మన శాస్త్ర విహిత కర్మల్ని ఆచరిస్తూ పోవాలి. విపరీతంగా చరిస్తే పరిస్థితులు ఏమైతాయంటే వికటిస్తాయి, ఫలితాలు కూడా విడ్డూరంగా ఉంటాయి. అప్పుడు స్వధర్మ స్వధర్మ, తనదైన ధర్మమే స్వధర్మము. తన ప్రకృతికి అనుగుణమైన ధర్మమే స్వధర్మం. అలాంటిది గుణహీనంగా ఉండవచ్చు కూడా, అయినా అదే శ్రేయస్కరము, అదే ప్రశస్తమైనది. చక్కగా ఆచరింపబడినటువంటి పరధర్మము కంటే స్వధర్మమే ప్రశస్తము అని గుర్తు చేస్తున్నాడు. స్వధర్మం తల్లిలాగా జన్మతా సంక్రమించింది. భౌతికంగా బిడ్డ పుట్టడానికి తల్లి ఎలా కారణమో అలాగే జీవి ఆవిర్భావానికి స్వభావం కూడా కారణమవుతుంది. స్వధర్మాన్ని మార్చడం సాధ్యం కాదు. అలాగే స్వధర్మాన్ని నిరసించి పరధర్మాన్ని స్వీకరించడం కూడా సాధ్యం కానే కాదు. అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియ స్వభావం కలవాడు, క్షత్రియ ధర్మం స్వధర్మంగా కలవాడు. అందుకే అరణ్యంలో కూడా అస్త్రశస్త్రాలు సాధించుకోవడం తపస్సు చేశాడు. ఆయన క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధ కర్మను చేయడానికి కురుక్షేత్రంలో ప్రవేశించాడు. తీరా ప్రవేశించాక ఏ కారణం చేతనో యుద్ధం కంటే భిక్షాటనమే శ్రేయస్కరమని భావించాడు. దీనిని వాసుదేవుడు ఏం చేస్తుంటే వారిస్తున్నాడు, వద్దని చెప్తున్నాడు. యుద్ధం అర్జునుడికి స్వధర్మం, తన ప్రకృతికి సంబంధించింది. భిక్షాటన స్వధర్మం కాదు, అది పరధర్మం అనే విషయము గుర్తు చేస్తున్నాడు ప్రత్యేకంగా ఇక్కడ మనకు భగవంతుడు. అర్జునుడు కర్మనిష్టకు సంబంధించిన వాడే కానీ జ్ఞాననిష్టకు సంబంధించిన వాడు కాడు. అలాంటప్పుడు సన్యాసి ధర్మాన్ని ఎలా ఆచరించగలడు? భిక్షాటన సమయంలో ఎవరైనా చీకొడితే అర్జునుడు సహించగలడా? కానీ సన్యాసి సంతోషంగా ఆ తిరస్కారాన్ని స్వీకరించగలడు. అర్జునుడు క్షత్రియ ఆవేశం కలవాడు కాబట్టి అలా నిందించిన వాడిని శిరచ్ఛేదం చేసినా చేస్తాడు. ఆ చేసేదేదో దారిన పోయేవాడిని చేసే కంటే దుష్టుడైనటువంటి దుర్యోధనుని చేయవచ్చు కదా. పరధర్మమైనటువంటి భిక్షాటన అర్జునుడికి ఎలా శ్రేయస్కరం? పైకి పెట్టుబడి లేని వ్యాపారంగా కనిపించవచ్చు, కానీ లోపల భిక్షాటనకు అనుకూలమైనటువంటి స్వభావం ఏది? ఇంతెందుకు, అర్జునుడి అన్నగారు భీమసేనుల వారు ఏకచక్రపురంలో మారువేషంలో భిక్షాటన చేశారు కదా. అప్పుడు ఏమైంది? రూపము బ్రాహ్మణ రూపమే కానీ స్వరూప ప్రదర్శన అంతా క్షత్రియుందే. భిక్షాటనలో అన్యుల ఇళ్ల ముందు నిలబడి మాతా భిక్షాందేహి అనలేకపోయాడు. అందుకని ఇళ్ల ముందు నిలబడి హూంకరించేవాడట. ఆ శబ్దానికి భయపడి ఆ తల్లులు భిక్ష వేసేవారట. భిక్ష యాచించినట్లు ఉండేది కాదు, పన్ను వసూలు చేసినట్లు ఉండేది అన్నాడు వ్యాసుడు. వ్యాపారస్తుల నుంచి ప్రభు సుంకం వసూలు చేసినట్లు భిక్షను సంగ్రహించేవాడట భీమసేనుడు. ఇది ఎక్కడన్నా ఉందా? ఎందుకు ఉండదు? పరధర్మంలో తప్పకుండా ఉంటుంది. ఒకవేళ స్వధర్మబద్ధమైనటువంటి యుద్ధం దోషపూరితంగా ఉందని, ఏ కష్టము దోషము లేకుండా భిక్షాటన హాయిగా ఉంటుందని భావించి అర్జునుడు యుద్ధాన్ని మాని కురుక్షేత్రం నుంచి పలాయనమై హరిద్వారంలో ఆశ్రమం పెట్టుకుంటే ప్రక్క ఆశ్రమం ఆ సన్యాసితో పోట్లాడితే కానీ పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయలేడు. ఒకవేళ చేసిన ఆ ధ్యానంలో దుర్యోధనుడు దర్శనమిస్తూనే ఉంటాడు. దేవుడు మాత్రం అక్కడ కనబడాడు. పాలు గొప్పవే కావచ్చు, నీళ్ల పాలలాగా విశిష్టమైనవి కాకపోవచ్చు. నీళ్లు పాలలాగా విశిష్టమైనవి కాకపోవచ్చు, అయినా చేప నీళ్లలోనే బతుకుతుంది. విశిష్టమైనవి కదా అని చేపను పాలలో ఉంచి చచ్చిపోతుంది. స్వధర్మ పరధర్మాలు ఇలా జీవన్మరణాలకు కారణమవుతాయి అని గుర్తు చేస్తూ ఇక్కడ ఈ సందర్భంలో అర్జునుడి యొక్క బుద్ధి సంశయంలో పడింది కాబట్టి, స్పష్టత కోసం తప్పిస్తుంది కాబట్టి, ఎందుకని మనిషి అనివార్యంగా పాపం చేస్తున్నాడు తెలుసుకోవాలని భావించి అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. 36వ శ్లోకంలో అర్జునుడి ప్రశ్న ఇది. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్షేయ బలాదివ యోజితః.
తనకు ఇష్టం లేకున్నా ఎవరో బలవంతంగా ఆజ్ఞాపించినట్లు మనిషి పాపం చేస్తున్నాడయ్యా. మనిషిని అలా ప్రేరేపించేది ఏది అని ప్రశ్న వేస్తున్నాడు. తప్పులే చేయని వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? తమలో దోషాలే లేవని ఎవరు చెప్పగలరు? అందరూ చెడిపోయిన వాళ్ళు కారు, కానీ కొద్దో గొప్ప చెడు చేయకుండా ఎవ్వరూ లేరు. మరి చెడు చేసే వారికి అది చెడు అని తెలిసి చేస్తున్నారా, లేక తెలియక చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారు. తెలియకుండా ఎలా చేస్తారు? అలా తెలియకుండా జరిగితే అది పిల్లల్లో జరగాలి. పిల్లలు చేసే చెడు కాదు, పొరపాట్లు అంతే. ఎవరు తప్పు చేసినా తెలిసే చేస్తారు. అధర్మపరులు ధర్మాధర్మాలు తెలియని వారు కారు. దొంగతనం చేసేవారికి అది తప్పు అని తెలియక కాదు. అది తప్పు కాదని వాళ్ళ అభిప్రాయం అయితే రహస్యంగా ఎందుకు చేస్తారు? మనిషి ఇష్టపడి తప్పు చేస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇష్టం లేకున్నా ఎందుకు పాపాన్ని చేస్తున్నాడు? ఇష్టం లేనిది చేయడం అంటే వెనుక దీని యొక్క ప్రోద్బలమో ఉండాలి, లేదా ఎవరైనా ప్రేరేపిస్తూ ఉండాలి. అలా ప్రేరేపించేది ఎవరు? భగవంతుడా, ప్రారబ్ధమా, అజ్ఞానమా, కామమా? ఎవరి చేత లేదా దేని చేత ఆజ్ఞాపించబడి మానవులు పాపాచరణం చేస్తున్నారు అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. కేనా అని అర్జునుడు ఏ పదంలో ప్రశ్నించాడో ఆ పదం నామధేయంగానే ఒక ఉపనిషత్తు ఉన్నది. దాని పేరే కేనోపనిషత్తు అని చెప్పేసి. కేనేషితం పతతి ప్రేషితం మనః. మనస్సు విషయాల మీదకి పరుగులెత్తడానికి కారణం ఎవరు? అలా అభ్యసించేది ఎవరు? ప్రేరేపించేది ఎవరు అని చెప్పేసి ప్రశ్నతో కేనోపనిషత్తు ప్రారంభమైందట. దుర్యోధనుడు కూడా కేనా అనే పలికాడు. తాను చేసేది పాపమని, అధర్మమని దుర్యోధనునికి తెలుసు. ధర్మం ఏమిటో తెలియక అలా చేశాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. అతని ధర్మం కూడా తెలుసు, కానీ ధర్మ మార్గంలో జీవించడం మాత్రం తెలియదు. అతని వింత ప్రవర్తనను విచిత్రమైనటువంటి అతని మాటల్లోనే చెప్పుకుందాం. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి మార్గేన హృది స్థితేన యథా నియుక్తో అస్మి తథా కరోమి అంటున్నాడు. ధర్మం నాకు తెలుసు, కానీ అనుసరించాలి అనుకోలేదు. నాకు అధర్మం కూడా తెలుసు, కానీ విడిచిపెట్టడం జరగలేదు. ఎవరో నన్ను నియమిస్తూ నడిపిస్తూ ఉంటే నేను అలా నడిచాను. ఆ నడిపించింది ఎవరో నా మనస్సులోనే ఉండాలి అన్నాడు. పాపం అనేది అనర్థం అని చెప్పేసి వినాశేతు అని అర్జునుడికి తెలుసు, దుర్యోధనునికి కూడా తెలుసు. కాకపోతే అనర్థాల మూలం ఏమిటో తెలుసుకొని దాన్ని పరిహరించుకోవాలనే ఆలోచన దుర్యోధనునికి లేదు. కానీ అర్జునుడు మాత్రం పాపానికి హేతు ఏమిటో తెలుసుకొని దానిని పరిహరించుకోవాలని శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. కారణం అర్థమైతే కదా నివారించుకునేది. అందుకనే అథ అంటూ ప్రశ్న ప్రారంభించాడు. మరి భగవంతుని యొక్క బోధలో ఇంతవరకు వినాశానికి అనేక కారణాలు చెప్పబడతాయి. ఇవన్నీ అనర్థానికి హేతువులుగానే గోచరిస్తాయి. అనర్థానికి ఇవన్నీ సమాన ప్రాధాన్యం గల కారణాలా, లేక వీటిలో ఏ ఒకటి ప్రధానం మిగిలినవి అప్రధానాలా, లేక సహకారులా? కృష్ణ, నీవు ఈ విషయాన్ని ఎంతో విస్తరించి చెప్పావు, నాకు మాత్రం అంత అనిశ్చితంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. కనుకనే నీవే నిశ్చితమైనటువంటి విషయాన్ని సంక్షిప్తంగా చెప్పు. దాని ద్వారా ఈ అనర్థం నుంచి బయటపడి ఆత్మానందాన్ని అనుభూతం చేసుకుంటానని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాష్ణేయ అంటే వృష్ణి వంశంలో పుట్టిన వాడు వాసుదేవుడు అని అర్థం. కానీ మరొక గంభీరమైన తాత్వికమైన అర్థం కూడా ఇక్కడ ఉంది. బ్రహ్మజ్ఞానులైన వారిలో బ్రహ్మానంద పీయూషాన్ని వర్షింపచేయనది వృష్ణి. ఈ విధమైన సమ్యక్ బోధ ద్వారా తెలియదగిన వాడు వాష్ణేయుడు అని చెప్పేసి. సర్వానర్థ హేతువైనటువంటి ఏ శత్రువును గూర్చి చెప్పమని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడో ఆ శత్రువు యొక్క చిరునామా తెలియజేస్తున్నాడు చిద్విలాసమైనటువంటి ఆ యొక్క చిదానంద స్వరూపుడైన భగవంతుడు. 37వ శ్లోకంలో చెప్తున్నాడు భగవాను వాచ. కామయేషః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప విద్యేనం వివహైరిణం. రజోగుణముల వలన పుట్టిన కామమే పాపకారణం, క్రోధమే పాపకారణం. దీనికి తృప్తి లేదు. మహాపాపాలకు కూడా ఇదే కారణం. ఈ కామాన్ని, క్రోధాన్ని ఇక్కడ శత్రువు అని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. పాపం అనేది కార్యం, చేయబడేది కార్యం. చేయాలనే కోరిక లేకుండా చేయడం అనే కార్యం జరగదు.
ఎక్కడ ఏ కార్యం జరిగినా దానికి కారణంగా కోరిక ఉంటుంది. పాపము అనేటువంటి కార్యం జరగాలి అంటే పాప సంకల్పం మనసులో కదలాలి, అదే కోరిక. పాప కార్యానికి హేతు. ఎవరు ఏ పాప కార్యం చేసినా అది కామం యొక్క కార్యమే అని వేదం కూడా చెప్పింది. కాబట్టి వివేక ప్రధానమైనటువంటి సత్వగుణం ప్రచ్ఛన్నమైనప్పుడు క్రియాశీలమైనటువంటి రజోగుణం ప్రవహిస్తుందట. రజస్సు యొక్క గుణము రాగం. రంజనాత్మకమైనటువంటి విషయం నందు రజోగుణం వల్ల రాగం ఏర్పడుతుంది. ఆ తర్వాత భోగేచ్ఛ కలుగుతుంది. కాబట్టి అదే కామం. కాబట్టి కామం అనేది రజోగుణం నుంచి పుడుతుంది అని చెప్తున్నాడు. కామము సర్వప్రాణి ప్రత్యక్షమని. కోరిక లేనిదెవరు? కోరిక తెలియనిది ఎవరికి? అందుకని ఏషః, ఇది అంటున్నాడు భగవంతుడు. ఇది అంటే అందరికీ తెలిసింది. ఇది కామం. ఏషః కామః, ఇది క్రోధం. రెండిటికి ఏషః, ఇది అని ఏకప్రవచనం చేయడంలో కామము క్రోధము అనే రెండు పేర్లు ఇక్కడ వినబడుతున్నా ఆ రెండు ఒకటే అని అర్థం. క్రోధము కూడా కామమే. తీరని కామమే క్రోధంగా మారుతుంది. ఆ కామం వల్లనే పాపకార్యాలు సాగుతాయి. కామం పోతే క్రోధం ఉండదు. కామానికి తృప్తి తెలియదు. చాలు అనే పదం కామానికి అర్థం కాదు. సంస్కృతంలో అలం అంటే చాలు అని అర్థం. అదే తృప్తి. అలం బుద్ధి. కామానికి అలం బుద్ధి లేదు. అందుకని అది అనలం. అనలం అంటే నిప్పు. ఎంత వేసినా ఎన్ని వేసినా అగ్ని దహించి వేస్తుంది. కాబట్టి ఇక చాలు అనదు. అందుకే అది అనలమైంది. కామం కూడా అంతే. కామం భోగం కొరకే అయితే భోగించిన తర్వాత కామం లేకుండా పోవాలి. కానీ మనం అనుభవం అందుకు భిన్నంగా ఉంది. భోగ్య వస్తువులను అనుభవిస్తున్నా భోగేచ్ఛ తీరడం లేదు. అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు ఈ విషయం. నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని ఎలా వృద్ధి చెందుతుందో అనుభవించే కొద్దీ కామం పెరుగుతూనే ఉంటుందని మహాభారతంలో కూడా మనకు తెలుస్తుంది ఈ విషయం. అందుకే తృప్తిని దూరం చేసి శాంతిని కాలరాచి పాపకూపంలో పడేసి ఈ కామాన్ని శత్రువుగా అభివర్ణించాడు గీతాచార్యుడు. బ్రతుకును బుగ్గి చేసేవాడు శత్రువు అవుతాడు తప్ప మిత్రుడు అవుతాడా? పాప స్వభావం కల కామం మనిషి యొక్క ఘోర పాపాలు చేయిస్తుంది. అందువల్ల అర్జున, ఈ సంసారంలో ఈ కామమే శత్రువు అని తెలుసుకో అని చెప్పేసి భగవంతుడు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. గతంలో చేసినటువంటి పాపాలకు నేడు పశ్చాత్తాపంతో పూర్తిగా కుమిలిపోతూ ఉన్నాం కదా. దురదృష్టాన్ని, దుర్గతిని అనుభవిస్తూ దురాశే నాకు ఈ యొక్క దుర్దశను కలిగించింది అని దుఃఖిస్తున్నాం కదా. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే పాపాన్ని జయించే కామాన్ని మనసు నుంచి పూర్తిగా గెంటేయాలి అని చెప్తున్నాడు. ఆశ ఉంటే కలదు నిరాశ, కలగంటేనే కలవరము, శ్వాసలాగిన శ్వాసలాగిన ఆశలు పోవు అంటి ఉంటాయి మరుజన్మకు. ఆశే మనిషికి పాశమురా, బ్రతుకును తూచే యమపాశము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. కాబట్టి కామం అనేది ఎలాంటి శత్రువో, ఏ విధంగా శత్రువో ఆ విధంగా ఉదాహరణతో యుక్తంగా 38వ శ్లోకంలో చూపిస్తున్నాడు. ధూమేనావ్రియతే వహ్ని యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ చేత అగ్ని కప్పబడినట్లు, ధూళి చేత అద్దం కప్పబడినట్లు, మావి చేత గర్భమునందు శిశువు ఆవరింపబడినట్లు కామం చేత జ్ఞానం కూడా కప్పబడి ఉంది అనే విషయం. సర్వదేవాశ్చ ఋషయో యోగినః
అనగాఖ్యయే గోపాల గోపికావాపి నారదోద్భవపాశదై సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.